పానీపూరి తింటే అందరికీ మైమర్చిపోయే అనుభూతి వస్తే పాపం ఆమెకు మాత్రం పరేషాని తెచ్చిపెట్టింది. పానీపూరి తినేందుకు ఒక మహిళ పెద్దగా నోరు తెరవడంతో ఆమె దవడ జాయింట్ విరిగింది. దీంతో ఓ మహిళ నోరు మూయలేకపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని ఔరియా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి కేసు తమ దృష్టికి రావడం ఇదే మొదటిసారి అని ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పానీపూరి లవర్స్ మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే దబియాపూర్ ప్రాంతంలోని గౌరీ కిషన్పూర్ గ్రామానికి చెందిన 42 ఏళ్ల ఇంకాలాదేవి పని నిమిత్తం ఔరియాకు వచ్చింది. కాన్స్ కోసం బంధువు అయిన మహిళ ఆసుపత్రితో చేరడంతో ఆ సమీపంలో కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అయితే గత నెల 29న ఇంకాలాదేవి తన బంధువులతో కలిసి పానీపూరీలు తింటోంది. నేలపై కూర్చున్న ఆమె పానీపూరి తినేందుకు పెద్దగా నోరు తెరిచింది. ఈ క్రమంలో ఆమె దవడ జాయింట్ విరిగిపోయింది. ఈ నేపథ్యంలో తెరిచిన నోరు మూయలేకపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆమెను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మనోజ్ కుమార్ శత్రుఘ్ను సింగ్ ఆమె దవడను సరిచేసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో ప్రత్యేక చికిత్స కోసం చిచోలి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి ఇంకాలాదేవిని రిఫర్ చేశారు. అయితే నోరు ఎక్కువగా తెరవడం వల్ల ఇంకాలాదేవి దవడ డిస్లొకేట్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. తినేటప్పుడు అనుకోకుండా అరుదుగా దవడ లాక్ ఓపెన్ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందని చెప్పారు. ఇలాంటి కేసు తన దృష్టికి రావడం ఇదే మొదటిసారి అని డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదని అన్నారు. అందుకే ఎప్పుడూ కూడా బలవంతంగా నోరు తెరవకూడదని, ఆహారాన్ని మెల్లగా తినాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పానీపూరి లవర్స్ మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఏ మాత్రం టెంప్ట్ కాకుండా పానీపూరి తినేటప్పుడు నోరు పెద్దగా తెరవకుండా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పానీపూరి పేరు వినగానే ఎంతటి వారికైనా ఆటోమేటిక్ గా నోట్లో నీళ్లు రావడం ఖాయం. పానీపూరి అతడు వేయడం మొదలు పెడితే వేస్తూ ఉంటాడు. మనం ఇంత పెద్ద నోరు తెరిచి లోపలికి వేసి లొట్టలేసుకుంటూ తింటూనే ఉంటారు. పొట్ట నిండిపోతుంది, కానీ మనసు నిండకపోవడంతో ఔరేక్ ప్లేట్ అని అంటారు. పానీపూరి తినడానికి నోరు పెద్దగా తెరవడంతో దవడ జాయింట్ విరిగిపోయిందన్న ఈ వార్త వైరల్ అవ్వగా పానీపూరి లవర్స్ కు భయం, టెన్షన్ పట్టుకుంది. ఏది ఏమైనా ముఖ్యం, అమ్మాయిలు పానీపూరి తినేటప్పుడు నోరు పెద్దగా తెరిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడమే బెటర్ అని సలహా ఇస్తున్నారు.